ముచ్చట్లను మనం ఇంకా పెట్టుకున్న వాటిని విసర్జించలేదు. అందుకనే దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోవట్లేదు. సాధకం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? సాధకం అంటే ఏంటి? వాళ్ళ కాదు, మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు. సాధకం అంటే ఏంటి? సాధకం అంటే పని ఇంగ్లీష్ చెప్పండి. సాధకం అంటే ఎక్సర్సైజ్ ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పినప్పుడు సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే వస్తుంది. ఇందాక తప్పులు ఎందుకు వచ్చినాయి? అన్ని తప్పులు ఎందుకు వచ్చినాయి చెప్పు. ఇందాక తెలుగు తప్పులు అని ఎందుకు వచ్చినాయి బైబిల్లో అని అంటే సాధన లేక. నేను చెప్తాను, మీరేం బాధపడవద్దు, మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను అంతే. ప్రేమించేవాడు గర్దిస్తాడు, నాలంటాడు. గర్దించినా మీరు అతను గర్దించడం చూస్తే ఇక మీరంత దౌర్భాగ్యం లేరని అర్థం. మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను కాబట్టి, ప్రేమించాను కాబట్టి గర్దిస్తున్నా. ప్రేమించాను కాబట్టి గర్దించే హక్కు నాకు మాత్రమే ఉంటుంది. నేర్చుకోలేదు అనుకో, పైన తర్వాత కూడా పప్ప దద్ద అంటాం. తర్వాత మనకు అవమానం కదా. అవమానం రాకూడదని మీకు ఇక్కడ సంఘంలో నేర్పిస్తున్నా. చెప్పండి. ఇప్పుడు ఏంటి? దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు 6 ప్యాక్ రావాలని, అలా రావాలని చెప్పి ఏం చేస్తారు? జిమ్కి వెళ్తుంటారు. జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు? తెగబడి చేస్తారు. ఇంట్లో పని చేయరు కదండి. ఇంట్లో జిమ్కి వెళ్ళే వాళ్ళు సాధారణ ఇంట్లో పని చేయరు. ఇంట్లో పని చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. అంటే నేను అందరూ అంటలేదు, జిమ్ చేయడం చాలా మంచిదే, మీరు అపార్థం చేసుకుంటున్నారు అనుకుంటా కదండి. జిమ్కి వెళ్ళడం మంచిది నేను కాదని ఎక్కువ మంది ఎవరున్నారంటే ఇంట్లో పని ఎగ్గొట్టి జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళి అనే కదా పైకి బరువులు ఎత్తుంటాడు. బరువు ఎత్తి ఎందుకు? ఇంట్లో నీళ్ళు లేకపోతే బిందెలు తీసుకురావచ్చుగా, భార్యకి సహాయం చేయొచ్చుగా. ఆడికెళ్ళి జిమ్ వేసి పొడిసే బదులు, ఆడికెళ్ళి అటు ఇటు అవి లేపే బదులు మాపుకర పెట్టుకొని అంత క్లీన్ చేయొచ్చుగా. ఆ జిమ్ కదా ఇంట్లో భార్య సహకరించినట్టేగా. ఇంత మంచి పక్కల ఆడని చెప్తాడు బయట మీకు ఇలాగా. భార్య సహకరించినట్టే కదా. అటు భార్యను ప్రేమించినట్టు అవుద్ది, నువ్వు జిమ్కి వెళ్ళినట్టు అవుద్ది. 2 పనులు ఒకసారి వస్తాయి చక్కగా. జిమ్కి వెళ్ళి ఖర్చు పెట్టడం ఎందుకండి? పెట్రోల్ వేసుకొని అంత దూరం వెళ్ళి జిమ్కి అవి మోసి ఇక్కడ అలసిపోయి నాకు అన్నం పెట్టు, టిఫిన్ పెట్టు అని అరిసే కంటే చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ పోద్దుగా. సరే, ఆ మాట పక్కద్దాం. ఇప్పుడు ఈ ఇహలోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఈ సాధకము శరీరానికి మాత్రమే ఉపయోగము. కానీ ఆధ్యాత్మిక సంబంధమైన జిమ్ కూడా ఉంది అక్కడ మనకి. ఇట్స్ ఏ స్పిరిచువల్ జిమ్. ఏంటంటే ప్రతిరోజు వాక్యమును చదువుకొనుట, ప్రతిరోజు దాన్ని అవలంబించుట, ప్రతిరోజు వాటిని వినుట. ఇది ఆధ్యాత్మిక డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్. ఆధ్యాత్మిక సాధన ఏమిటంటే వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దీన్ని సాధన చేస్తూ ఉంటే ఇంకోసారి తప్పు రాదు.